నేటి పోటీ ప్రపంచంలో విక్రయాలను పెంచుకునేందుకు ఒక్కో సంస్థ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంది. ఆన్లైన్లో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇప్పుడు వినూత్న పంథాలో పయనిస్తుంది. కొనుగోలుదారులకు సరికొత్త అవకాశం కల్పిస్తుంది. ఇప్పటి వరకు పలు సంస్థలు తమ ఉత్పత్తులను క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి ఈఎంఐ సౌకర్యం కల్పించడం తెలుసు. ఇక నుంచి ఫ్లిప్కార్ట్ లో డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి కూడా ఈఎంఐ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వార్షిక బిగ్ బిలియన్ డే సందర్భంగా ఈ అవకాశం ఇవ్వనుంది. దీనివల్ల సంస్థ రెవెన్యూ, అమ్మకాలు పెరుగుతాయని ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి ఆఫర్లు పొందాలంటే మాత్రం అందరికీ కుదరదు. వినియోగదారుల ఇంటర్నల్ డేటా ఆధారంగా సంస్థ కొంతమందిని ఎంపిక చేస్తుంది. ఈ సేవలను ప్రారంభించే క్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకులతో కలిసి ఫ్లిప్కార్ట్ పనిచేయనుంది. మొదట ప్రయోగాత్మకంగా భారీ విలువ కలిగిన గృహోపకరణాలకు వర్తింపచేసి అనంతరం మిగతా కేటగిరీలకు విస్తరించనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వినియోగదారుల గత కొనుగోలు తీరును, ఇతర వివరాలను పరిశీలించిన అనంతరం కొంతమందికి వారి డెబిట్ కార్డులపై ఈఎంఐ సౌకర్యం కల్పిస్తాం అని ఫ్లిప్కార్ట్ కు చెందిన సందీప్ కర్వా తెలిపారు. ఇటువంటి వారికి అధిక విలువ కలిగిన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డ్ పరిధి సరిపోదని, అందుకే కొత్త సేవలను ప్రారంభించనున్నట్లు వివరించారు. దీనివల్ల భారీ ధర కలిగిన వస్తువులను కొనుక్కునేందుకు ముందుకు వస్తారని, సంస్థ అమ్మకాలు పెరుగుతాయన్నారు. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2017 జూన్ నాటికి దేశంలో 79 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయని, క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళు మాత్రం కేవలం 3 కోట్ల 10 లక్షలు ఉన్నట్లు సందీప్ తెలిపారు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.